21వ వచనము నుండి చూద్దాం. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. తన సహోదరుని మీద కోపపడువాడు విమర్శకు లోనవుతాడు. వ్యర్థుడా అనడానికి వీల్లేదు. ఈరోజు చాలా మంది జీవితాలు ఎలా ఉన్నాయి? ఆత్మీయులే అని అనుకుంటున్నారు, కానీ ఎటువంటి జీవితము కలిగి ఉన్నారు? ఎటువంటి జీవిత విధానము కలిగి ఉన్నారు? ఈరోజు చాలా మంది జీవితాల్లో వాళ్ళ హృదయాల్లో ఏమి నివసిస్తుంది అనంటే కోపం, భయంకరమైన కోపం, ఆవేశం, ఎంతో కోపముతో కూడినటువంటి జీవితాలు ఉన్నాయి. కొన్నిసార్లు మందిరానికి వస్తున్నప్పుడు మొదట కోపం వస్తుంటది వాళ్ళకి, ఆ తర్వాత మనిషి వస్తుంటారనమాట. అటువంటి కోపిస్తులు ఉన్నారు. తన సహోదరుని చూసి కోపపడేవారు ఉన్నారు. ఈరోజు అటువంటి కోపం మీలో ఉందా? కోపిష్టిగా నువ్వు జీవిస్తున్నావా? ఒకవేళ నీ ఆశీర్వాదాలకు కోపమే అడ్డుగా ఉందేమో చూడండి. రక్షింపబడక ఉన్నట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఆయనకి నీకు మధ్య నీ పాపము అడ్డుగా ఉందేమో ఒకసారి దృష్టిస్తే మంచిది. ఏ రీతైనటువంటి జీవిత విధానంను కలిగి ఉన్నా? కోపం నీలో ఉందా? ఆవేశం నీలో ఉందా? వాటిని మానుకోవాలి. దేవుని కోసం నీ కోపాన్ని విడిచిపెట్టుకోలేవా? ఎందుకు సహోదరుల మీద నీకు కోపం? ఎందుకు సహోదరుల మీద నీకు ఆయాసం? వారి మీద కోపం ఉంది. ఈరోజు వాళ్ళ మొహం చూడని అంటున్నావు, వారు నాకు శత్రువులు అంటున్నావు. వారి గురించి నీ ముందుకు ఎవరన్నా ఏదైనా తీసుకొచ్చారంటే నువ్వనేదాన్ని మర్చిపోయి ఇంకొక రూపం వచ్చేస్తుంది. అలా నీ జీవితంలో ఎందుకు నీవు ఆత్మీకంగా పతనం అయిపోతున్నావు? ఎదుటి వారి మీద కోపము, ఎదుటి వారి మీద ఆయాసము, ఎదుటి వారిని తృణీకరించడం, ఎదుటి వారిని విమర్శించడం, నీ శత్రువుల గురించి కూడా నువ్వు ఆయాసపడ్డానికి వీల్లేదు, కోపపడ్డానికి వీల్లేదు. ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలా? ఆత్మీయత కలిగి జీవించాలి. దేవుణ్ణి వాక్యాన్ని ఘనపరిచే విధంగా మన జీవితాలు ఉండాలి. దేవుణ్ణి మహిమపరిచే ఆత్మీయ జీవితాలు మనం కలిగి ఉండాలి. కానీ బలులు ఎవరికి కావాలా? పై బలుల వల్ల ఏమొస్తుంది? కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము. నరుని కోపము దేవుని చిత్తాన్ని నెరవేర్చదు.